హాయ్. ఏపీలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజారంజక పాలనని అందిస్తూ కూడా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండు కళ్ళగా చూస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు సూపర్ సిక్స్తో పాటు అనేక పథకాలను అందిస్తున్నాము అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కూటమి మంత్రులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు మరొక పథకాన్ని తీసుకొచ్చే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది అనే విషయం అయితే బయటకు వచ్చింది. అదే నేతన్నకు భరోసా పథకం కింద రాష్ట్రంలో ఉన్న నేతన్నలకు, ముఖ్యంగా జౌళి శాఖలో ఉండేటువంటి కార్మికులకు లేదా అర్హులైనటువంటి నేతన్నలందరికీ కూడా ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఈ పథక కింద లబ్ధి చేకూరే విధంగా నేరుగా తమ ఖాతాల్లోనే ఈ 25,000 రూపాయల డబ్బులు కూడా తమ ఖాతాల్లోనే వెళ్ళేటువంటి విధంగా ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది ఈ నేతన్నకు భరోసా పథకం. ఆ శాఖ మంత్రి అంటే ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సబిత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సో త్వరలోనే నేతన్నకు భరోసా నిధులు ఏపీ రాష్ట్రంలోని నేతన్నలకు తమ ఖాతాల్లో పడబోతున్నాయి.